హే హాయ్ అస్సలం వాలేకుమ్ ఎలా ఉన్నారు? సో ఈరోజు హెల్తీగా రాగి జావని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం. వచ్చేసేయండి, మన హెల్త్కి చాలా మంచిదండి. ముందుగా మన వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో మనం ఇలాచీ తీసుకోవాలి దంచి, అందులోనే బెల్లం పొడి తీసుకోవాలి, బెల్లం తురుము కూడా తీసుకోండి. ఇందులోనే మనము రాగి పిండి వేసి వాటర్ పోసి లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసేసేయాల్సిందే ఈ రెసిపీ అనేది. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేశానండి. ఇప్పుడు దాదాపుగా 5 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను. 5 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసి వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఏదైతే ఉందో అది మిక్స్ చేసుకుంటూ మనము ఇందులో యాడ్ చేయాలన్నమాట. ఎక్కడ ఉండలు కట్టకుండా దగ్గరుండి ఒక 2-3 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇది వాటరీగా చేసుకున్నారంటే చల్లారిన తర్వాత అస్సలు తాగబుద్ధి కాదండి. చల్లారిన తర్వాత కూడా ఇది తాగాలి, దీని టేస్ట్ మీకు తెలియాలి అంటే మీరు 5 గ్లాసెస్ వాటర్ చెప్పాను కదా, ఒక గ్లాస్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉండాలన్నమాట స్ట్రక్చరు. వేడి వేడి మీద తాగినా కానీ చల్లారిన తర్వాత తాగినా కానీ ఎమ్మ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము 6 మంత్స్ బేబీస్కి ఇచ్చేటట్టయితే ఇలాచీ కొబ్బరి తురుము స్కిప్ చేసేసేయండి. ఇలాచీ పౌడర్ పించ్ ఆఫ్ యాడ్ చేయండి అంతే. సో చిన్న పిల్లలు 6 మంత్స్ బేబీస్ నుండి కూడా పెట్టొచ్చండి, చాలా హెల్దీ కాబట్టి. ఇప్పుడు ఇందులో నేను చిక్కటి పాలు 1 కప్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా చూసారా? మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా అన్నది కామెంట్ డౌన్ అండి. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఒక 2-3 మినిట్స్లో ఫినిష్ అయిపోతుందనమాట. నేను ఎంత క్వాంటిటీ చేసినా సరే అంత టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ రెసిపీ మీ అందరితో షేర్ చేయాలని చెప్పేసి షేర్ చేశాను అనమాట. పాలు పోసిన తర్వాత ఒక్కటే ఒక్క పొంగు రావాలండి, ఇంకెక్కువ ఉడికించకండి, ఎందుకంటే కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేసాము ఇందులో. ఇలా మిక్స్ చేసేసి వేడి వేడి మీద సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుందన్నమాట. ఇందులో మనం యాడ్ చేసినవన్నీ హెల్త్కి చాలా మంచివి అనమాట. బయట వర్షం పడుతున్నప్పుడు కూడా వేడివేడిగా జావ తాగితే ఉంటుందండి. అబ్బో, నా టేస్ట్ నాదేనండి. నాకు ఏ తినాలనిపిస్తుంది ఇంట్లో అవైలబుల్గా ఉంటే మాత్రం వెంటనే ప్రిపేర్ చేసేస్తాను. జావ కూడా ఎక్కువ తీసుకోవద్దండి. దీని గురించి నేను షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.